చలికాలం తట్టుకోలేక వేసవిలో సేదదీరేందుకు కొల్లేరు పూతలపట్టుకు వలస వస్తుంటాయి సైబీరియన్ పక్షులు. ఇప్పుడు ఎన్నికల కాలం కావడంతో మన పొలిటికల్ పక్షులు కూడా అవకాశాల గూళ్లను వెతుక్కుంటూ కొత్త కొత్త గడపలగన్నీ తొక్కుతున్నాయి. టీడీపీలోంచి వైసీపీలోకి, వైసీపీ కాంగ్రెస్లోంచి టీడీపీలోకి భారీగా జంపింగ్లు సాగుతున్నాయి. సలసలా కాగుతోన్న ఈ వలసల రాజకీయం ఏం చెబుతోంది? ఇదొక మైండ్ గేమ్గా పార్టీలు భావిస్తున్నాయా? ఎన్నికల సంగ్రామంలో వేడెక్కిన వలస రాజకీయం. పాత గూడు వదిలి కొత్త గూటికి పొలిటికల్ పక్షులు. అవకాశాల కోసమే కండువాలు మార్చేస్తున్నారా? ఇదొక ట్రెండ్ గా జనంలోకి వెళ్తుందని పార్టీల భావన. ఎన్నికల రణరంగంలో అవకాశాలను వెతుక్కుంటూ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. టికెట్ దక్కక కొందరు, అసంతృప్తి అసమ్మతితో మరికొందరు పాత కండువాలు వదిలేసి కొత్త కండువాలు కప్పుకుంటున్నారు. కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి ప్రధానంగా వలసలు పెరుగుతూ ఉండగా బీజేపీ కాంగ్రెస్ ల నుంచి కూడా జంపింగ్ జపంగులు తక్కువేమీ లేరు. వలసలు పెరిగితే ఓటు బ్యాంకు పెరగడంతో పాటు ఎన్నికల టైంలో ఇదొక సానుకూల పవనాలు వేస్తున్నాయన్న విషయం జనంలోకి వెళ్తుందని పార్టీలు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం అవకాశాల కోసం వలస బాట పడుతున్నారు. కొన్ని నెలల క్రితమే జంపింగ్లు మొదలైనా ఇటీవల అధికమయ్యాయి. కొందరైతే రెండు పడవల్లోనూ కాలు పెడుతూ ఎక్కడ అవకాశం వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. ఫలానా సీటు తమకు ఇస్తేనే పార్టీలో చేరుతామంటూ కండిషన్ సప్లై అంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కాంగ్రెస్ ల నుంచి సైకిల్ ఎక్కారు చాలా మంది ప్రజాప్రతినిధులు. అయితే ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. లోక్సభలో తెలుగుదేశం పక్ష నేతగా వ్యవహరించిన కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీకి రాజీనామా చేసి సతీ సమేతంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగ్గంపేట నుంచి టీడీపీ తరఫున తన భార్యకు టికెట్ ఆశించారు తోట. కానీ హామీ లభించకపోవడంతో కండువా మార్చారని తెలుస్తోంది. నవోదయం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశంలోకి చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ కండువా కప్పుకున్నారు. అలాగే అనకాపల్లి, అమలాపురం టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, పండుల రవీంద్రబాబు వైసీపీ గూటికి చేరారు. హాస్యనటుడు అలీ కూడా అనేక పార్టీల గడప తొక్కి చివరికి వైసీపీ గూటికే చేరారు. అంతకుముందు టీడీపీ, జనసేన అధినేతలతో సమావేశమైన అలీకి వారి నుంచి పెద్దగా హామీలు రాలేదు. దీంతో వైసీపీ గూటికి చేరారు. కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే, పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి సైతం టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ పార్టీలోకి మారారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్లు తిరిగి వైసీపీలోకి వెళ్లారు. రఘురామకృష్ణరాజు సైతం తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారారు. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి జయసేధు కూడా పార్టీ మారారు. కాంగ్రెస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడి అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా చాలా మంది నాయకులు టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు.